పెద్దాపురం గురుకులంలో పాములట. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాములు కలకలం సృష్టించాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులకు పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. 4 పాములను చంపేయగా మిగతావి పొదల్లోకి పోయినాయట. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. 2 పిల్లలు చనిపోయారు. అక్కడ 2 పిల్లలు చనిపోయారు. వాళ్ళు ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తే అన్ని పాములే ఉన్నాయట. అంటే ఎంత ఎంత భయంకరమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారన్నది ఒకసారి అర్థం చేసుకోండి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ మేల్కోలే. ఇద్దరు అద్భుతమైన భవిష్యత్తున్న మంచి ఫ్యూచర్ ఉన్న 2 పిల్లలు చనిపోయారు. 2 కుటుంబాలకి ఒక్కొక్కడే కొడుకు మళ్ళీ వాళ్ళకి పాపం. ఎంత ఘోరం చూడండి, ఎంత నిర్లక్ష్యం చూడండి. మన స్కూళ్ళకి మన గురుకులాలకు ప్రహరీ గోడలు ఉండవు, ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉండదు. ఎక్కడిది ఇగో జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాములు కలకలం సృష్టించాయి. మెట్పల్లి మండలం ఇది. పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులకు పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పెద్దాపూర్ గురుకులంలో 12 రోజుల్లోనే 2 విద్యార్థులు చనిపోవడం, మరో 4 అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు స్కూల్ ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందులో భాగంగా పాత షెడ్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో 2 పుట్టలు, అందులో పాములు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. 4 పాములను చంపేయగా మిగతావి పొదల్లోకి వెళ్ళిపోయాయి. దీన్ని బట్టి ఇటీవల స్టూడెంట్ల మరణం, అస్వస్థతకు పాములే కారణమై ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత ఘోరమైన విషయం చూడండి. అసలు మీకు కనీసం మన పిల్లలే అన్న ఒక కనీస సౌజన్యం ఉన్నదా? అరే మంది పిల్లలే కావచ్చురా బాబు, మనకి కనీసం వాళ్ళకి రక్షణ కల్పించాలన్న బాధ్యత ఉన్నదా? ఇంకా 4 పిల్లలు హాస్పిటల్లోనే ఉన్నారు. దీని మీద ఇంతవరకు ఒక్క మంత్రి స్పందించలే. ఒక మంత్రి, కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఆయన ఏడుంటే అమెరికాలో ఉన్నాడు. మరి ఎవరు చూడాలి దీనిడా? ఇగో కుక్కల దాడిలో బాలుడికి గాయాలు. అదే మెట్పల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల బాబు పైన కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామలచ్చక్కపేట గ్రామానికి చెందిన నిహాన్స్ శనివారం ఇంటి ముందు ఆడుకుంటుండగా 2 కుక్కలు దాడి చేసినాయట. ఎవడు పట్టించుకోలేదు, కుక్కలు ఉన్నారని ఆయన అంటే. ఒక రివ్యూ లేదు, అసలు ఏం చేయాలని ఆలోచన లేదు, ఏమీ లేదు. మేము ఈ నారాయణగూడ దగ్గర కుక్కల ఆసుపత్రి ఉంటుంది, ఏది మన యాంటీ ర్యాబిస్ టీకా వేస్తారు కదా, అక్కడికి పోయినాం. ఏంది పరిస్థితి అంటే హైదరాబాద్లో వనస్థలిపురంలో, ఇక్కడ పటాన్చెరు అక్కడిక్కడ కూడా టీకాలు వేస్తుంటారట. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు హైదరాబాద్ కొంచెం దగ్గరగా ఉన్న పరిసర ప్రాంతాలు, కొంతమంది గ్రామాల నుంచి కూడా వస్తుంటారు. తక్కువ. నిన్న హాలిడే అట, మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుంది. 9 నుంచో 12 వరకే 3-4 గంటలు ఉంటుంది. ఆ 3-4 గంటల్లో దాదాపు 70 కేసులు వచ్చినాయి. మరి ఆ 70 కేసులు ఏంటంటే ఒక 10-15 ఇంట్లో ఉన్న పెట్ డాగ్స్ కరిచిన చిన్న వ్యాక్సిన్లు వేసుకోవడానికి వచ్చారు వాళ్ళు, టీకాలు వేసుకోవడానికి. ఇక మిగతా 50-55 కేసులు కొత్తగా కుక్కలు కరిచిన వాళ్ళే. అంటే ఈ పాత కేసులా లేకపోతే అంటే లేదు పాత పక్క రూమ్, ఇది కొత్త కేసులు ఇవన్నీ అంటున్నారు వాళ్ళు. అంటే ఒక్క రోజులో 3-4 గంటలలో 50-60 మంది కొత్తగా కుక్కలు కరిచిన వాళ్ళు అక్కడికి వచ్చారంటే మరి మిగతా ఏరియా హాస్పిటల్లో కూడా ఇస్తారు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇస్తారు. మరి అక్కడికి ఎంతమంది వస్తుండొచ్చు? ప్రైవేట్ హాస్పిటల్కి ఎంతమంది వెళ్తున్న వాళ్ళు, ఎంతమంది కొంత డబ్బులు ఉన్న వాళ్ళు? ఇగో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి, పసిపిల్లలపై కుక్కల దాడి. ఇగో
ఏడిది తొగుట దౌలతాబాద్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గోవిందపురం గ్రామంలో వీధి కుక్కల దాడిలో 3 చిన్నారులు గాయపడ్డారు. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన జయ, ప్రావీణ్య, మనస్వి ఆరు బయట ఆడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసి గాయపరిచాయి. కుక్కల దాడిని గమనించిన స్థానికులు వాటిని తరిమికొట్టి గాయపడ్డ పిల్లలను ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయంలో గ్రామస్తులు మాట్లాడుతూ కొంతకాలంగా గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు చెప్పినా ఎవడు పట్టించుకుంటలేడట. మరి ఎవరు చేయాలి దీన్ని? అందుకే నేనేమని పిలుపునిస్తున్నా అంటే, ఈ గ్రామాల్లో అక్కడెక్కడ ఉన్న కుక్కలన్నింటినీ డీసీఎంలలో, లారీలలో ఎత్తుకొచ్చి మినిస్టర్ క్వార్టర్స్లో వదిలిపెట్టాలి. వాళ్ళు బయటికి వెళ్ళే ముందు వదిలేయాలి. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినా పర్లే, మినిస్టర్ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వదిలేసి గేట్లు వేయాలి. ఇక బయటికి వెళ్ళురి. అవి వాటి మధ్యలో మీరు ఉంటే అవి ఏం గర్వాయి కదా. మీకు చాలా లైట్. కుక్కలు ఎందుకు గరిస్తాయా, ఏమవుతుంది, ఇట్లా కొడితే పోతాయని ఏమనుకుంటున్నారో మీరు. అందుకే మీరు రెస్పాండ్ అవుతలేరు. సో మీరు ఆ కుక్కలన్నింటినీ మీ క్వార్టర్స్ ముందు వదిలేస్తాం. మీ తొడలు కూడా ఇట్లా పట్టి పీక్తుంటే అప్పుడు తెలుస్తుంది కదా మీకు బాధ. మరి ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. అసలు స్టాటిస్టిక్స్ ఉన్నాయా మీ దగ్గర? రోజుకి ఎన్ని కేసులు వస్తున్నాయి, ఇట్లాంటి కేసులు ఎంతమంది సఫర్ అవుతున్నారని?